వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోడీ క్యాబినెట్ లోకి చిన్నమ్మ, పురంధరేశ్వరికి లైన్ క్లియర్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ గురించి మనం ఈ రోజు అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే పురంధరేశ్వరి అలియాస్ చిన్నమ్మ అని ఆవిడ ముద్దుగా పిలిపించుకుంటారు. సో అలాంటి పురంధరేశ్వరికి సంబంధించి ఆవిడ మోడీ క్యాబినెట్ లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆల్మోస్ట్ మొన్నటి సాధారణ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఆవిడ రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి లోక్సభను రిప్రజెంట్ చేస్తా ఉన్నప్పటి నుంచి చాలా దీర్ఘంగా ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే ఫస్ట్ క్యాబినెట్ లో మాత్రం కొన్ని ఈక్వేషన్స్ లో ఆవిడకి బెర్త్ దొరకలేదు. శ్రీనివాస్ వర్మ, బీజేపీకి సంబంధించి శ్రీనివాస్ వర్మకు ఆ బెర్త్ లభించింది. ఈ క్రమంలోనే ఆవిడ ఆ రేస్ లో వెనకబడ్డారు అప్పుడు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా పురంధరేశ్వరిని మోడీ క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సంబంధించి నిన్న మొన్న ఆయన వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన క్రమంలో కూడా ఈ లీక్ ఇచ్చారు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి అనేది ఒక చర్చ. త్వరలోనే మోడీ సింగపూర్ పర్యటన చేపట్టబోతా ఉన్నారు ఒక వారం రోజుల పాటు. అది కంప్లీట్ అయి వచ్చిన తర్వాత మాక్సిమం ఈ మే ఎండింగ్ లోపు లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ లోనూ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది మంత్రులకు ఉద్వాసంతో పాటు కొత్త వాళ్ళకి క్యాబినెట్ లో ప్రాముఖ్యత ఇస్తారు అని కూడా ఒక చర్చ నడుస్తుంది. దానిలో భాగంగా ఈసారి మహిళలకి ఎక్కువ అవకాశం కల్పించబోతున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. సో అదే మోడీ ఓపెన్ గా కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు చాలా మంది తన పార్టీ నేతలతో అని కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సౌత్ నుంచి పురంధరేశ్వరి పేరు చాలా సీరియస్ గా వినిపిస్తోంది. అందుకు కారణం ఏంటనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. మనం గతంలో చూసుకున్నట్లయితే తను ఎన్టీఆర్ బిడ్డ అయినప్పటికీ కూడా అటు తన భర్తతో పాటు ఆవిడ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ అప్పట్లో లక్ష్మీభారతి ఎపిసోడ్ తర్వాత వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు ఆవిడ కనెక్ట్ అయ్యారు తన భర్తతో పాటు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి 2004లో ఫస్ట్ టైం ఎంపీ కావడం జరిగింది. ఆ తర్వాత 2009లో వైజాగ్ నుంచి కూడా ఇంకోసారి ఎంపీ అయ్యారు. ఆ సమయంలోనే మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. హెచ్ఆర్డీ మినిస్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. అదే సమయంలో అసలు పురంధరేశ్వరి అంటే ఏంటి అనేది అందరికీ తెలిసి వచ్చింది. అప్పుడు దాకా భర్త చాటు భార్యగానో లేకపోతే తండ్రి చాటు బిడ్డగానో మాత్రమే తెలుసు అందరికి. కానీ వన్స్ ఆవిడ కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆవిడ అంతర్జాతీయ యుఎన్ లాంటి వేదికల మీద కూడా మన వాయిస్ ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఇండియా వాయిస్ వినిపించే ప్రయత్నం చేయడం, ఎక్కడికి వెళ్ళినా అంతే అద్భుతంగా వొకాబులరీ గానీ ఆమె మాట్లాడే విధానం గానీ ఎక్కడ ఒక పరుషమైన మాట మాట్లాడకుండా ఇచ్చే స్పీచ్ కానీ. సో చాలా మంది చాలా అద్భుతంగా ఆవిడ స్పీచ్కి ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక జమ్మాలజీలో కూడా స్పెషలిస్ట్, కూచిపూడి, భరతనాట్యం లాంటి వాటిలో కూడా ఎక్స్పర్ట్. సో తనకంటూ కూడా ఎన్టీఆర్ పిల్లలు చాలా మంది ఉన్నా తనది ఒక యూనిక్ స్టైల్ పురంధరేశ్వరిది. రాజకీయాల్లో ఒక హుందా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు ఆవిడ. అయితే అలాంటి పురంధరేశ్వరి రాష్ట్ర విభజన సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ ఆమె బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీ నుంచి కూడా ఆమెకి మహిళా మోర్చా దగ్గర నుంచి కొన్ని రాష్ట్రాలకి ఇన్ఛార్జ్ గా కూడా ఆమెను నియమించారు. సో ఇక మరోవైపు చూసినట్లయితే ఆవిడ భర్త ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో తన కొడుకు హితేష్ కోసం ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అయితే లాస్ట్ మీట్ లో హితేష్ కి పౌరసత్వ సమస్య కారణంగా ఇతనికే టికెట్ ఇవ్వడం జరిగింది. పోటీ చేసి ఆ రోజు ఏలూరు సాంబశివరావు చేతిలో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఎక్కువ రోజులు ఇవ్వలేకపోయారు. ఆ సఫికేషన్ తీసుకోలేక బయటికి రావడం జరిగింది. పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ గతంలో చంద్రబాబు నాయుడుతో విభేదించి వీళ్ళు బయటకు వచ్చినా బట్ గత ఆల్మోస్ట్ ఒక 6-7 ఏళ్లుగా చంద్రబాబు నాయుడుతో వాళ్ళు సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయితే చంద్రబాబు నాయుడు వెళ్ళడం కానీ, వాళ్ళిద్దరూ అతని బుక్ రాస్తే దానికి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయడం కానీ ఆయన చేతుల మీదుగా అనేక వేదికల మీద వాళ్ళు కలిసే కనిపిస్తూ ఉన్నారు. తోడళ్ళు ఇద్దరు ఆల్మోస్ట్ కలిసిపోయినట్టు ఆ ఫ్యామిలీస్ కూడా అని అనుకోవచ్చు. అయితే ఇక పురంధరేశ్వరికి సంబంధించి మొన్నటి ఎన్నికల కంటే ముందు సంవత్సరం ముందు ఆవిడకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. అప్పుడు దాకా మనం చూసి అంతకుముందు కన్నా, ఆ తర్వాత సోము వీర్రాజు ఇలాంటి వాళ్ళతో ఒక ఎక్స్పెరిమెంట్ చేయించినా అది అంతగా వర్కౌట్ కాలేదు బీజేపీకి అధ్యక్షులుగా పెట్టి. అందుకే లాస్ట్ మినిట్ లో పురంధరేశ్వరిని అధ్యక్షురాలుగా పెట్టిన తర్వాత అదే స్థాయిలో ఆవిడ పనిచేశారు. అటు జనసేన, టీడీపీ కలిసిన తర్వాత బీజేపీని కూడా వచ్చి వాళ్ళతో అలయన్స్ తీసుకోవడంలో కానీ, అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేయడం కానీ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఎన్నికల కంటే ముందే ఆవిడ అమిత్ షా కంప్లైంట్ చేశారు, దీని మీద ఫోకస్ పెట్టాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని. ఇలా ప్రతి అంశంలో ఆవిడ అంతా సీరియస్ గా ఫోకస్ పెట్టిన తీరు బీజేపీని కొంత తలెత్తుకునేలాగా చేసింది మొన్నటి ఎన్నికల్లో. అందుకే పొత్తుల్లో కూడా ఆమెకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వబడింది. సో పొత్తుల్లో కూడా ఆమె కీలకంగా వ్యవహరించారు. దెన్ మొన్నటి ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున ఎంపీగా రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. సో ఎంపీగా గెలిచారు మొన్నటి ఎన్నికల్లో. గెలిచిన తర్వాత ఈమె పేరు చాలా సీరియస్ గా తెర మీదకి వచ్చింది. ఈమె స్పీకర్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది ఈమె. ఆ తర్వాత మాత్రం ఇక ఒక దశలో అయితే మహిళా అధ్యక్షురాలను చేయబోతా ఉన్నారు. మొత్తం జాతీయ స్థాయిలో అధ్యక్షురాలను చేయబోతా ఉన్నారు. నడ్డా పదవీ కాలం పూర్తయితే అన్న చర్చ కూడా వచ్చింది. అప్పట్లో మనం చూస్తే నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా వినిపించింది తమిళనాడు నుంచి. అదేవిధంగా తమిళనాడు నుంచి వందే శ్రీనివాసన్ పేరు కూడా వినిపించింది. ఆవిడ గతంలో మనం చూస్తే కమల్ హాసన్ కూడా ఓడించిన హిస్టరీ ఉంది ఆవిడకి. సో వాళ్ళిద్దరూ తమిళనాడుకి చెందిన వాళ్లే కాబట్టి తమిళనాడులో మొన్న ఎలక్షన్స్ ముందు ఈ చర్చ జరిగింది. ఎలక్షన్స్ ఉన్నాయి దృష్టిలో వాళ్ళిద్దరిలో
ఎవరో ఒకరిని అధ్యక్షురాలను చేస్తారు అని. కానీ నిర్మలా సీతారామన్ ఈరోజు మంత్రిగా ఉండడం మోడీకి అవసరం, అందుకే ఆవిడ అక్కడే పెట్టడం జరిగింది. ఇక శ్రీనివాసన్కి సంబంధించి అయితే ఆ దిశగా మోడీ అంటే ఫోకస్ పెట్టలేదు. అప్పుడే ఈవిడికి పార్టీ అధ్యక్షురాలు పదవిస్తారనే చర్చ జరిగింది, బట్ అది చర్చగా మాత్రమే మిగిలింది. ఈ రోజు నవీన్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఇంకా పురంధరేశ్వర్ని ఈసారి క్యాబినెట్లోకి తీసుకోవడం తథ్యమన్న చర్చ ఉంది. గతంలో అలాంటి చర్చ వచ్చినా వర్మ వైపే మొగ్గు చూపడం జరిగింది మోడీ అంటే. సో ఈసారి మాత్రం పురంధరేశ్వర్కి ఇవ్వడం ద్వారా బీజేపీని సౌత్లో చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి, అటు ఎన్టీఆర్ బిడ్డ అనే ఒక సెంటిమెంట్ ఇంకోటి యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమెను క్యాబినెట్లోకి తీసుకోవడం ద్వారా ఈరోజు సౌత్లో బీజేపీకి మంచి వాయిస్ ఉంటుంది పురంధరేశ్వర్ రూపంలో. అందుకే ఈరోజు ఆ యాంగిల్లో ఒక మహిళా సెంటిమెంట్ రూపంలో మోడీ ఆ స్థాయిలో ఆమెకు ప్రయారిటీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అందుకే పురంధరేశ్వర్ని క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయమన్న చర్చ జరుగుతుంది ఢిల్లీ సర్కిల్స్లో కూడా. ఎప్పుడైతే మోడీ ఈ సంకేతాలు ఇస్తా ఉన్నారో అప్పటి నుంచి కూడా ఈ చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. మొత్తానికైతే మాత్రం మరోసారి చిన్నమ్మకు పెద్ద పదవి అయితే రావడం ఖాయమన్న ప్రచారం ఎంతవరకు వాస్తవం అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది.